మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ట్రైనింగ్ చేస్తుంటారంట కదా, నేర్పిస్తుంటారు. అన్ని మంచి విషయాలు చెప్తారు అబ్బా. కానీ మిమ్మల్ని బాగా చూసుకుంటారని కూడా జీవితం అన్నారు. అంటే ఇట్స్ నాట్ బట్ నన్ను అంటే చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ముగ్గురిని అందరినీ బాగా చూసుకుంటారు. బట్ ఏంటంటే మన ఇంట్లో మన మమ్మీ డాడీ మదర్ ఫాదర్ చెప్పడం కూడా కొన్ని చెప్తారు మనకి. ఇప్పుడు హెల్త్ మీద కంప్లీట్ నాకు ఫోకస్ రావడానికి కారణం ఆయనే. కొన్ని అన్ని మానేసి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేసి పక్కన పెట్టేసి కంప్లీట్ ఫోకస్డ్గా నా షూటింగ్స్, నా జిమ్, ఫ్యామిలీ ఇలాగా అయిపోవడానికి రీజన్ అయితే మాత్రం ఆయన. అంటే చాలా మంచి విషయాలు చెప్తారు. ఇవన్నీ కాదు, ఇప్పుడు మొన్న అఖండ 2 షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నేను షేర్ చేసుకున్నా కొన్ని విషయాలు ఆయనతోటి. అంటే ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఫైట్ సీక్వెన్స్ ఉన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి. నాకు థాట్ లేదు. అప్పుడు ఏం చెప్పారంటే, బర్నీ నువ్వు జిమ్ ఒకటే కాదు, నువ్వు ఆల్రెడీ నీకు ఇంతకుముందు బాక్సింగ్ టచ్ ఉంది కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ దగ్గర నువ్వు కిక్ బాక్సింగ్ 6 months కంప్లీట్ కిక్ బాక్సింగ్ని ఒక వెపన్ ఏదైనా ప్రాక్టీస్ చేయబర్ని. అప్పుడు ఏమైపోతుందంటే మూవీస్లో నీకు ఈజీ అయిపోతుంది, నీకంటే ఒక యూనిక్ స్టైల్ వస్తుంది, స్క్రీన్ మీద కూడా బాగుంటుంది చేయడానికి. ఈజీ ఐడియా. ఇమ్మీడియట్గా ఆయన చెప్పడం నేను మళ్ళీ జిమ్తో పాటు కిక్ బాక్సింగ్ కూడా నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది కిక్ బాక్సింగ్. ఇప్పుడు రోజు ఆయనతోనే ఉంటారా మీరు? షూట్ లేనప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు విజయవాడలో ఉన్నారు. ఆయన వర్క్ ఆయనకి ఎమ్మెల్సీగా ఆయన వర్క్ ఆయన పనులు ఆయనకి చాలా పాలిటిక్స్ ఆయన బోల్డ్ పనులు ఉన్నాయి. ఆయన అప్పుడప్పుడు షూటింగ్స్ కూడా చేస్తున్నారు. నా షూటింగ్స్ నేను ఉంటాను. ఆయనకి వర్క్ లేనప్పుడు, విజయవాడలో లేనప్పుడు, నాకు షూటింగ్ లేనప్పుడు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు పిలుస్తారు పాపం ఆయన. అలాగే ఆయన టైం వేస్ట్ చేయం, ఆయన డిస్టర్బ్ చేయం. ఆయన ఫ్రీగా ఉన్నారు ఒక గంటకు. ఆయన ఫ్రెండ్స్ కూడా ఎవరు మేమే ఉన్నాం, ఫ్రెండ్స్ అయినా బ్రదర్స్ అయినా మేమే. ఆయన బిజీ టైం లేనప్పుడు కొంచెం ఫ్రీగా ఒక గంట దొరికింది ఒక 1 hour ఫ్రీ టైం దొరికిందంటే అప్పుడు కూడా ఏంటి, బర్నీ రండి కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం చెప్పండి. విల్ గో ఫర్ అ వాక్ అండ్ చక్కగా మాట్లాడుకుంటూ స్పెండ్ టైం. కానీ ఎప్పుడు వెళ్ళి కలిసినా, ఎప్పుడు కూర్చొని హ్యాంగ్ అవుట్ మనం కూర్చొని మాట్లాడుకున్నా సరే ఒక టాపిక్, ఒక హెల్తీ టాపిక్ అని నడుస్తుంది తప్ప హెల్త్ గురించి కానీ, ఫిట్నెస్ గురించి కానీ, ఒక మంచి డైట్ ఫుడ్ గురించి కానీ, లేదంటే మన క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి కానీ. డైట్ ఫుల్ మెయింటైన్ చేస్తున్నారా? ఎంత ఖర్చు అవుతుందా నార్మల్గా ఒక డైట్? మీ రోజు డైట్ ప్లాన్ అంటే ఏమేమి సైజుని బట్టి. ఇప్పుడు మనకి బల్క్ కావాలని చెప్పంటే ఒక కైండ్ ఆఫ్ డైట్లోకి వెళ్తాం. లీన్ మాస్ అనేటికి ఒక కైండ్ ఆఫ్ డైట్లోకి వెళ్తాం. ఇప్పుడు నేను హౌస్లోంచి 3 months ఉండి వచ్చిన తర్వాత కంప్లీట్ మజిల్ పోయింది. లీన్ అయిపోయారు. మీరు చూసారా నేను ఎలా ఉన్నాను? లీన్ అయిపోయి వీక్ అయిపోయాను. వచ్చారు కదా వీక్ చూసారు అంత లీన్ అయిపోయినా. అసలు అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఉంది మళ్ళీ. సో కరెక్ట్ 1 monthలో నేను పికప్ అవ్వాలి నేను, ఎందుకంటే షూట్స్ ఉన్నాయి నాకు. మీరు చెప్తే నమ్మరు, క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయింది. క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయి డైరెక్టర్ గారిని కలడానికి వెళ్ళి, డైరెక్టర్ గారిని కలిసి వచ్చి ఇంట్లో ఇలా నా కార్ పార్క్ చేసుకుని ఇలా ఇంట్లోకి వెళ్ళిన కో డైరెక్టర్ గారు కాల్ చేశారు. బర్నీ గారు, డైరెక్టర్ గారు బర్నీ మరీ వీక్ అయిపోయి మొత్తం పేషెంట్లా అయిపోయాడు, క్యారెక్టర్ అది కాప్ రోల్ కదా, మళ్ళీ బాగోదు, అంత వీక్ అయిపోయారు అని చెప్పి అన్నారు. కానీ నాకు ఇదేంట్రా బాబు ఇలా. షూట్కేమో కరెక్ట్గా 20 days టైం ఉంది, 20 రోజులు టైం ఉంది. కోఆర్డినేటర్ గారికి ఏం చెప్పానంటే, 20 రోజులు టైం ఉంది కదా, నేను కరెక్ట్ 2 weeksలో వచ్చి డైరెక్టర్ని కలుస్తాను, అప్పుడు చూడమనండి. అప్పుడు కూడా అలాంటివి ఉంటే ఎవరైనా వేరే ఆర్టిస్ట్కి వెళ్ళిపోతారు కానీ అని చెప్పాను. కరెక్ట్ 2 వారాలు తీసుకుని నేను ట్రైనర్తో మాట్లాడుకుని కంప్లీట్ ప్రోటీన్ అండ్ కార్బ్స్, ఫుల్ వర్కౌట్ మొత్తం పంప్ చేసుకుని మంచి రెస్ట్లో ఉండి వెళ్ళి కనబడ్డా. ఆయనకు అర్థం కాలే. అంటే మనం అంటే కరెక్ట్ ఫోకస్ చేసి కొడితే బాడీ మనం చెప్పిన మాట వింటది. మజిల్ గెయిన్ అయినా అవ్వచ్చు, లీన్ అయినా అయిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బాడీ మన మాట వినేటట్టు మనం ఉండాలంటే అది డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను మార్నింగ్ లేచినండి నేను 1 bottle ఆఫ్ వామ్ వాటర్ తీసుకుంటాం. అది అయిపోయినండి ఈ మధ్యన మా ట్రైనర్ మనం ఇంకా ఏజ్ వెళ్తుంది కాబట్టి కొలాజిన్ తీసుకుంటాం, వామ్ వాటర్లో కొలాజిన్ తీసుకుంటాం. అది అయిపోయిన వెంటనే అల్గో నట్స్ ఏమైనా ఉంటే నట్స్ తీసుకుంటాం, 3-4 kinds ఆఫ్ నట్స్ తీసుకుంటాం. నట్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్ళే ముందు 5 eggs తీసుకుంటాం. అందులో 2 full eggs, 3 egg whites తీసుకుంటాం. 3 egg whites తీసుకుని ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వెజిటబుల్ జ్యూస్, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ తాగి నా సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సప్లిమెంట్స్ తీసేసుకుంటా. మల్టీవిటమిన్ ఒకటి, ఇంకోటి
ఒమేగా కానీ తీసుకొని జిమ్కి వెళ్ళిపోతా. ఈ జిమ్కి వెళ్ళిన దీంట్లో వర్కౌట్ చేస్తున్న టైంలో నా ఏదైతే బాటిల్ ఉందో ఆ బాటిల్ నిండా డీటాక్స్ వాటర్ ఉంటుంది. డీటాక్స్లో బీసీడబ్ల్యూ కలుపుకుంటా. ఈ బీసీడబ్ల్యూ డీటాక్స్ కలిపిన వాటర్ వర్కౌట్ అయిన మొత్తం అన్నిటిలో అంతసేపు నేను వాటర్ తీసుకునే ఉంటా. ఆల్మోస్ట్ ఒక 1.5 లీటర్ వర్కౌట్ అవుతున్నప్పుడు తాగుతూ ఉంటా. డిహైడ్రేట్. సో నేను ఏదైనా డబుల్ మజిల్ ఉన్నప్పుడు మినిమం 2 hours వర్కౌట్ ఉంటుంది. వెయిట్ ట్రైనింగ్ 2 గంటలు ఉంటుంది డబుల్ మజిల్ ఉన్నప్పుడు. సింగిల్ మజిల్ ఉన్నప్పుడు 1.5 hour అయిపోతుంది. వర్కౌట్ పైన అయినా కిందకు వచ్చినట్టు కిక్ బాక్సింగ్ ఉంటుంది. కిక్ బాక్సింగ్ మినిమం 1 hour ప్రాక్టీస్ ఉంటుంది. ఈ కిక్ బాక్సింగ్ 1 hour అయిపోయిన తర్వాత డైరెక్ట్ కార్డియోకి వెళ్ళి ఒక 1/2 hour కార్డియో కొడతా. అంటే 2 + 1 అంటే 3.5 hours మినిమమ్ సాలిడ్ వర్కౌట్స్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే ఐ టేక్ 150 grams ఆఫ్ కార్బ్స్. 150 grams ఆఫ్ కార్బ్స్ అంటే లైక్ బ్రౌన్ రైస్ కానీ క్వినోవా కానీ ఏదో ఒకటి. అక్కడ మళ్ళీ ఒక 250 grams ఆఫ్ చికెన్ కానీ లేదంటే సాలిడ్ 4 egg whites కానీ దాల్ కానీ ఏదన్నా వెజిటబుల్ కర్రీ. ఈవినింగ్ 4-4:30కి ఇంటి దగ్గర ఉంటే చెప్తున్నాను. 4-4:30కి ఒక గ్రీన్ టీ కానీ ఒక యాపిల్ కానీ తీసుకుంటా. ఒక గ్రీన్ టీ కానీ ఒక యాపిల్ కానీ తీసుకుంటా. ఎగ్జాక్ట్ 6:30కి 2 egg whites లేదంటే కొంచెం పోర్షన్ ఆఫ్ చికెన్, ఒక పుల్కా. దాని అయిపోయింది 6:30కి. దాని తర్వాత ఇంక తినరు 6 దాని తర్వాత ఇంకా అసలు మీరు తినరు. బా కానీ ఇవన్నీ పెద్ద లిస్టే. అంటే ఏమంది తినే కాప్స్ ఎక్కడ ఉంది దాంట్లో 150 గ్రాములు. 150 గ్రాములు నిజంగా చెప్తున్నానండి. నేను ఇంతకుముందు నేను పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు ఏపీ స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టాను పవర్ లిఫ్టింగ్. 120 kg బాడీ వెయిట్ నాది. ఈ 150 గ్రాములు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను తీసుకుంటున్న డైట్ కాప్స్, ఈ 150 గ్రాములు ఒక ముద్ద కింద తెలియదు నాకు. అప్పుడు ఈ 150 గ్రాములు ఒక ముద్ద కింద తెలియదు. ఒక ముద్ద అంటే అలాంటి ఒక 20-30 ముద్దలు నుండి ఒక 20-30 ముద్దల నుంచి ఒక ముద్దకు వచ్చేస్తున్నది. ఒక ముద్ద ఇప్పుడు ఆ ముద్ద మాకు ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ వెళ్ళాను బ్రో. ఒక 50 days వెళ్ళాము. వద్దబ్బా ఆపద్దు శివ గారు. నేను మా వాళ్ళందరికీ కూడా చెప్తా, మా ఇంట్లో చెప్తా, నా వెల్ విషర్ చెప్తా, నా ఫ్రెండ్స్ చెప్తా, మా కజిన్స్ చెప్తా, అరే బాబు జిమ్ జాయిన్ అవ్వండి, వర్కౌట్స్ చేయండి, ఫిట్గా ఉండండి. ఫిట్నెస్ ఈజ్ నాట్ ఫర్ ఆర్టిస్ట్. చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు నేను మీకేం స్క్రీన్ మీద కనబడతారు కాబట్టి మీరు జిమ్కి వెళ్ళాలి, డైట్ మెయింటైన్ చేయాలి. తప్పు, చాలా తప్పుడు ఆలోచన. ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఫిట్నెస్ అవసరం. ఎనీ ప్రొఫెషన్, అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవని, పోలీస్ డిపార్ట్మెంట్ అవని, ఏ ప్రొఫెషన్ అయినా ఉండేవండి, వాళ్ళకి కావాల్సింది ఫిట్నెస్. వాళ్ళతో వేరే చూసారా మీరు? నన్ను పైన కట్టేసి ఉంటాను నేను. కౌంటర్ ఏం చెప్పంటే సముందర్కా సర్కార్ అని నేను అన్నంటే ఆయన ఎంట్రీ 10 రోజులు మార్నింగ్ రావడం, నన్ను పైకి ఎక్కి చేతులు కట్టేసేవారు. ఈ చేతులు పైకి కట్టేసేవారు. ఈ చేతులు పైకి ఉంటాయి, ఈ 2 కాళ్ళు ఈ ఫుట్ మీద ఇలా నిలబడాలి. హీరో గారు ఎంతసేపు ఉంటే అంతసేపు దాని మీద ఉండాలి. మీకు మధ్యలో ఒకసారి దింపేవారు, బ్రేక్ తర్వాత మళ్ళీ ఒకసారి దింపేవారు. మీకు ఎంత ఫిట్నెస్ ఉండాలి తెలుసా అండి? ఈ పొజిషన్లో అంత హైట్లో అవర్స్ టుగెదర్ ఒక పోలికి నిలబడి అలా అంతసేపు నిలబడాలంటే ఫిట్నెస్ లేకపోతే మీరు ఏం చేయగలరు? కష్టం. నకండి అటు 4 రిప్రజెంట్ చేస్తారు. ఒకటి కర్ణాటక, ఒకటి ఆంధ్ర, ఒకళ్ళు ముంబై, ఒకళ్ళేమో తమిళనాడు. 4 అక్కడ ఉండగానే రామలక్ష్మణ మాస్టర్ బర్నీ గారు కట్టండి రోప్ అన్నారు. బాలయ్య గారు కొడితే వెళ్ళి ఒక 40 feet పైకి ఎగిరి లారీని గుద్దుకొని ఆ బస్తాలన్నీ మన మీద పడే షాట్. 4లో మనకెందుకు రోప్ కట్టమన్నారు? ఫిట్నెస్ భరించగా. ఇట్స్ నాట్ అబౌట్ ఆర్టిస్టే కాదు, ఎన్ని ప్రొఫెషన్లో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తప్పు పని చేశారు. ఇమ్మీడియట్గా మీరు జిమ్ జాయిన్ అయిపోండి, డైట్ మెయింటైన్ చేయండి. నేను కూడా ఇంకో మాట చెప్పేస్తున్నాను, మీరు ఫిట్గా ఉంటేనే నేను క్యారెక్టర్స్ రిఫర్ చేస్తాను. నేను ఎవరికైనా సరే క్యారెక్టర్ చెప్పాలంటే నేను మళ్ళీ మీకు ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ నేనే పిలిచి నేను ఇంటర్వ్యూకి వస్తాను. నేను ఇప్పుడు ఎందుకంటే నేను కమిటీ అయిపోతాను కదా, కమిటీ అయిన ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ డిస్కషన్లో. అప్పటికి మీలో నాకు చేంజ్ కనబడాలి. షూర్ 200%. డన్. చూడండి తర్వాత. డన్.